యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఇవాళ నా ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవాళ కందిపప్పు మెంతుకూర నీంబూక దాల్ అది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దాని ప్రాసెస్, కందిపప్పు నానబెట్టాను ఫ్రెండ్స్, 2 సార్లు బాగా వాష్ చేసుకుని నానబెట్టాను. ఇది మెంతుకూర ఫ్రెండ్స్, ఇదేమో కొత్తిమీర. మెంతుకూర కళ్ళకి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. పప్పులో ఏ కూరలో అయినా మెంతుకూర అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. అందులోకి 2 టమాటాలు చిన్నది, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఇది ఏమో నిమ్మకాయ ఫ్రెండ్స్. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకుందాం. ఇది నానబెట్టాం కదా కందిపప్పు, ఇది బాగా పప్పు అనేది బాగా పలచగా రావాలి ఫ్రెండ్స్, అందుకే కొద్ది నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి మెంతుకూర, కొత్తిమీర, ఇది కూడా 2 సార్లు వాష్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5. ఇది చింతపండు కూడా వేయచ్చు ఫ్రెండ్స్, కానీ నిమ్మకాయ వేస్తే బాగుంటుంది టేస్ట్, అందుకే నిమ్మకాయ వేసుకోండి. ఇదిగోండి టమాటా, ఇది ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్నాం కుక్కర్లో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మెంతుకూర అనేది కళ్ళకి చాలా మంచిది కదా. మనం పిల్లలు తినరు కదా, పప్పులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కూరగాయలు ఏం కూర వండినా సరే మనం ఆ కూరలోకి ఇది మెంతుకూర అనేది వేసేస్తే చాలా బాగుండిద్ది, రుచిగా ఉండిద్ది. ఇది పింక్ సాల్ట్ ఫ్రెండ్స్, ఇది పింక్ సాల్ట్ గురించి నేను ఒకసారి వీడియో తీస్తాను. ఇది బీపీ షుగర్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పింక్ సాల్ట్ అనేది బీపీ షుగర్ పెరగకుండా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది పింక్ సాల్ట్ గురించి నేను ఒక వీడియో తీస్తాను. దీనిలో సరిపడా ఉప్పు, ఇది హిమాలయ పింక్ సాల్ట్ ఫ్రెండ్స్, ఇది చాలా మంచిదంట. నేను 2 సంవత్సరాల నుండి ఇదే వాడుతున్నాను ఫ్రెండ్స్, ఈ సాల్టే వాడుతున్నాను. ఇదిగోండి పసుపు, కారం. ఇది పప్పు అనేది ఒక 5-6 విజిల్స్ పెట్టుకుందాం. పప్పు బాగా ఇదైన తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 5-6 విజిల్స్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను. ఇంకా ఇది 5-6 విజిల్స్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు గరిటతో మ్యాష్ చేసుకుందాం. బాగా ఉడికిపోయింది కదా పప్పు, ఎంత పల్చగా ఉంటే అంత బాగుండేది ఫ్రెండ్స్ పప్పు. ఇలా బాగా మ్యాష్ చేసుకోండి. దాని తర్వాత తాలింపు పెడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఈ పప్పుకి. ఇంకా చాలు ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. బాండి పెట్టుకోండి. టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడుకుంటాం. వెల్లుల్లి, ఎండుమిర్చి,
ఉల్లిపాయ. ఇవి చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది కదా. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, నేను ఎక్కువ వేసుకుంటాను కరివేపాకు. ఇదిగోండి, ఇంకా పోపు అయిపోయింది కదా. ఇప్పుడు పప్పు వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మెమ్మిగా ఉండే మెంతికూర నీంబుకా దాల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. పిల్లలు మెంతికూర తినరు కదా, అలాంటి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా పప్పులో కానీ కూరగాయలు కానీ వేసి పెడితే చాలా రుచిగా ఉండిద్ది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవాళ నాకు 60 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్. చాలా ఆనందంగా ఉంది. నా ఛానల్ని బాగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బాగా సపోర్ట్గా ఉంటే నేను ఇంకా మంచి మీ వీడియోస్ మీకు పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ చాలామంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్.